గైస్, నా స్మాల్ బిజినెస్ 30 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్ లో ఇది డే 1. ఈ 30 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్ లో స్టార్టింగ్ డే లోనే మాకు బంపర్ ఆఫర్ అయితే తగిలింది. ఇలా ఎందుకన్నా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది గైస్. 4:30కి అయితే వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకుని వాఫిల్ కట్ అయితే రెడీ చేసుకున్నాం. స్టార్ట్ చేసిన 20 minutes అయితే ఫస్ట్ పోనీ అయితే అయ్యింది. అలా స్లోగా జనాలు అయితే రావడం స్టార్ట్ చేశారు. ఈ రోజు వీకెండ్ అవడం వల్ల సేల్ అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. వీడియో స్టార్టింగ్ లో ఒక బంపర్ ఆఫర్ తగిలింది అన్నాను కదా గైస్. 7:30 వరకు కూడా అంతా బాగానే ఉంది. అప్పుడైతే కస్టమర్స్ వస్తున్నారు. సడన్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలియదు కానీ వర్షం అయితే గట్టిగానే కొట్టింది. చేసిన తప్పేంటంటే నా వాఫిల్ కార్డ్ కి వర్క్ చేసే సైడ్ ఒక షేడ్ కూడా పైన ఉండేలా చేయించలేదు. సో అదే మాకు ఇప్పుడు పెద్ద మైనస్ అయింది. ఇక మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అటు ఇటు బరకాలు పట్టుకుని అలాగే మేనేజ్ చేసాం, ఎక్విప్మెంట్ ఏదైతే తడవకుండా ఉండడం కోసం. ఈ వర్షం పడడం వల్ల ఈ రోజు సేల్ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే పడింది. ఈ 30 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్ లో డే 1 లోనే ఎలా అయితే అవుతుంది అనుకోలేదు. బిజినెస్ అన్న తర్వాత ప్రాఫిట్ లాస్ అనేది కామనే కానీ బట్ ఇది మాత్రం నా మిస్టేక్ వల్ల జరిగింది. మీ వాఫిల్ కార్డ్ కి వర్క్ చేసే సైడ్ ఒక డోర్ అయితే పెట్టిద్దాం అనుకున్నాం. బట్ అప్పుడైతే ఎందుకులని చెప్పి ఇగ్నోర్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం మేము. అండ్ ఈ రోజు సేల్ అయితే వచ్చేసరికి 1150 రూపీస్ అయితే అయ్యింది. ఇది ఓన్లీ సేల్ గైస్, ప్రాఫిట్ అయితే కాదు. ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది డే 30లో అయితే తెలుస్తుంది. ఈ రోజు ఈ వర్షం వల్ల వీకెండ్ అయినా సేల్ అయితే సరిగ్గా అవ్వలేదు. ఈ స్మాల్ బిజినెస్ 30 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్ చూడాలనుకుంటే నా ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి గైస్. థ్యాంక్ యూ.